తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. విజయ్ సతీమణి సంగీత తన విడాకుల కేసును వెనక్కు తీసుకున్నారు. కేసు ఉపసంహరించుకోవడంతో చెంగల్పట్టు కోర్టు సంగీత పిటిషన్ను ముగించింది. తమిళనాడు ఎన్నికల సమయంలో సంగీత విజయ్ నుంచి విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. 250 కోట్ల భరణం కోరుతూ ఆమె కోర్టు మెట్లెక్కారు. అయితే విజయ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు. అయితే ఏమైందో ఏమో విజయ్ ముఖ్యమంత్రి కావడంతో మనసు మార్చుకున్న సంగీత ఇప్పుడు తన భర్తపై పెట్టిన విడాకుల కేసులను వాపసు తీసుకున్నారు. ఇదే అంశంపై తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, బలరాం, మీరు అన్నట్లుగా సీఎం విజయ్ విడాకుల కేసులో ఇవాళ ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇవాళ చెంగల్పట్టు కోర్టులో ఈ విడాకుల కేసు విచారణ కొనసాగింది. అయితే ఈ సందర్భంగా అసెంబ్లీ సెషన్ నేపథ్యంలో సీఎం విజయ్ అయితే హాజరు కాలేదు. కానీ ఆయన భార్య ఏదైతే విడాకులు ఆశిస్తుందో సంగీత, ఆమె లండన్ నుంచి వర్చువల్ గా ఈ కోర్టులో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో తాను వేసిన విడాకుల పిటిషన్ ను ఉపసంహరించుకుంటున్నట్లు, అంటే వెనక్కి తీసుకున్నట్టు స్వయంగా కోర్టుకు సంగీత చెప్పడం సంచలనంగా మారింది. మనకు తెలుసు, గత ఏడాది అట్లా ఈ ఏడాది ప్రారంభంలో ఆమె సీఎం విజయ్ నుంచి విడాకులు కోరుకుంటున్నారు. అంటే విజయ్ వ్యవహారం నచ్చక, తన వ్యక్తిగత అంశాలు నచ్చక ఆమె విడాకులకు ఆహ్వానించింది. అంతేకాకుండా భర్త నుంచి ఏకంగా 250 కోట్ల రూపాయల భరణాన్ని కూడా ఆశిస్తున్నట్టు సంగీత కోర్టులో పిటిషన్ వేసింది. ఇప్పటికే 2-3 దఫాలుగా ఈ కేసు వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎప్పుడైతే విజయ్ సీఎం అయ్యారో అప్పటి నుంచి సంగీత మనసు మార్చడం తెలుస్తుంది. అట్లాగే ఇద్దరు పిల్లలు కూడా ఒక రకంగా ఇంతకుముందు విజయ్ కు దూరంగా ఉన్న ఇద్దరు పిల్లలు కూడా ఇటీవల కాలంలో మళ్ళీ దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ జంట మళ్ళీ కలుస్తుందన్న ఒక ప్రచారం చాలా బలంగా జరిగింది. ఆ వాదనకు బలం చేకూరుస్తూ ఈవేళ ఏకంగా భార్య ఏదో సంగీత తన డైవోర్స్ పిటిషన్ ను విత్డ్రా చేసుకున్నట్టు కోర్టుకు చెప్పి ఒక సంచలనం ప్రకటన చేసి, ఈ నేపథ్యంలో చెంగల్పట్టు కోర్టు కూడా పిటిషన్ వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్టు జడ్జి కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. మొత్తంగా ఈ వ్యవహారం సుఖాంతం అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మరి మొత్తంగా వాళ్ళు కలుసుకుంటారా, తదుపరి విజయ్ ఈ విషయంలో ఎట్లా స్పందిస్తారనేది కొంత ఆసక్తికరంగా మారింది. బలరాం, అంటే మళ్ళీ ఎలా అర్థం చేసుకోవాలి? ముందు విడాకులు కావాలంటూ కూడా కోర్టును ఆశ్రయించడం, ఇప్పుడు మళ్ళా తాను విత్డ్రా చేసుకుంటున్నట్లు చెప్పడం, అంటే ఏమైనా స్వచ్ఛందంగా తనకు తాను విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్నారా, లేదంటే ఏమైనా ఒత్తిళ్ళు ఏమైనా పనిచేస్తాయని ఏమైనా చర్చ నడుస్తోందా? అంటే పిటిషన్ దాఖలు చేసిన సమయానికి ఇప్పటికీ ఉన్న ప్రధాన మార్పు, సీఎం విజయ్ ఎవరైతున్నా తను సీఎం పదవిని చేజెక్కించిన నేపథ్యంలో బహుశా సంగీతం మనసు మార్చుకున్నారు. ఆమె ఒక రకంగా తనకు మళ్ళీ దగ్గర అవ్వాలని సంగీత భావిస్తున్నట్టు తెలుస్తుంది. పిల్లలతో ఇప్పటికే విజయ్ చాలా దగ్గరగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మనసు మార్చుకొని మళ్ళీ విజయ్కి దగ్గర అవ్వాలని సంగీత భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. బహుశా ఆ కారణంగానే ఆమె మరి ఏదైతే డైవోర్స్ కేసును వెనక్కి తీసుకున్నారన్న ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం సంగీత ఆమె లండన్ లో ఉన్నారు. మరి తిరిగి వచ్చి విజయ్కి దగ్గర అవుతారా, ఒకవేళ దగ్గర వచ్చినా ఆమెను విజయ్ చేరదీస్తారా అనేది కూడా చాలా ఆసక్తికరం కాబోతుంది. ప్రధానంగా పిటిషన్ దాఖలు చేసిన సమయంలో త్రిషా వ్యవహారాన్ని కూడా ఎత్తి చూపారు. ఒక అనైతిక సంబంధాన్ని విజయ్ కొనసాగిస్తున్నారు, ఇట్లాంటి వ్యవహారాలు తాను దూరం అవుతానని కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. మరి ఇప్పుడు ఈ పిటిషన్ వెనక్కి తీసుకున్న నేపథ్యంలో విజయ్ పైన తన అభిప్రాయాన్ని మార్చుకున్నారా అన్నది కూడా తేలాల్సింది. ఏదేమైనా తదుపరి ఈ అంశం ఎలా ఉండబోతుంది, ఈ జంట మళ్ళీ కలిసి ఉంటారనేది మాత్రం చాలా సస్పెన్స్ గా మారుతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ మురళి. తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. విజయ్ సతీమణి సంగీత తన విడాకుల కేసును వెనక్కు తీసుకున్నారు. కేసు ఉపసంహరించుకోవడంతో చెంగల్పట్టు కోర్టు సంగీత పిటిషన్ను ముగించింది. తమిళనాడు ఎన్నికల సమయంలో సంగీత విజయ్ నుంచి విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే 250 కోట్ల భరణం కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు. అయితే విజయ్ నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అయితే ఏమైందో ఏమో విజయ్ ముఖ్యమంత్రి కావడంతో మనసు మార్చుకున్న సంగీత ఇప్పుడు తన భర్తపై పెట్టిన విడాకుల కేసును వాపసు తీసుకున్నారు.
రైట్. తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి మురళి. సిద్ధంగా ఉన్నారు మురళి. మొత్తంగా దీన్ని ఒక సినిమా ఎపిసోడ్ గానే భావించాల్సి ఉంటుంది. సినిమాల్లో ఎట్లయితే హీరో హీరోయిన్లు ఆ తర్వాత డైవర్స్ పరిణామాలు తిరిగి కలుసుకోవడం ఇట్లాంటి ఒక సినిమాటిక్ గా ఈ వ్యవహారం మారిందని చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. మరైతే ఇది వరకు మనం మాట్లాడుకున్నట్టుగా సంగీత మళ్ళీ ఇండియా వస్తారా, ఇండియా వచ్చి విజయ్ని కలుస్తారా, ఒకళ్ళ పిల్లల్ని తీసుకొని ఏమన్నా విజయ్ దగ్గరికి వెళ్తారా, ఒకవేళ నిజంగా అలా జరిగితే మరి విజయ్ ఎలా వ్యవహరించబోతున్నారు? ఆయన ఇప్పటికే ఒక రిలేషన్ లో ఉన్నారు, అది అందరికీ కూడా తెలిసిన రిలేషనే. ఈ నేపథ్యంలో ఆ రిలేషన్ కు ముగింపు పలికి మళ్ళీ తన భార్యను పిల్లలతో కలుస్తారా కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కుమారుడు విజయ్ కు దగ్గర అయ్యారు. అతను తండ్రి పట్ల అంటే విజయ్ పట్ల కొంత ఆసక్తిగా ఉన్నారు. మళ్ళీ విజయ్ సంరక్షణలో ఉండాలని అబ్బాయి కోరుకున్నట్టుగా ఒక ప్రచారం కూడా జరుగుతోంది. ఇట్లాంటి పరిణామాల నేపథ్యంలో మరి విజయ్ వ్యవహారం ఎలా ఉండబోతోంది? ఒకవేళ భార్యాభర్తలు కలిస్తే ఇప్పటికే రిలేషన్ లో ఉన్న మరి ఆ నటి పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా అంతు చిక్కని వ్యవహారంగా మారింది. మొత్తంగా తమిళనాడు రాజకీయాలు మన వరకు రకరకాలుగా ట్విస్ట్ లో మారింది. ఇప్పుడు ఏకంగా విజయ్ కుటుంబ వ్యవహారం కూడా ఒక రాజకీయ అంశంగా మారిపోయే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మురళి, అంటే వివాదానికి ప్రధాన కేంద్ర బిందువు అంటే ఏదని చెప్పాలి వీరిద్దరి మధ్యలో? దట్టు విజయ్ సంగీత ఎంతకాలంగా దూరంగా ఉంటున్నారు? అంటే వీరి మధ్య వివాదానికి అందరికీ తెలిసిన అంశమే. ఒక నటితో ఆయనకి రిలేషన్, విజయ్కి రిలేషన్ ఉంది, ఆమెతో సహజీవనం చేస్తున్నారన్న ప్రచారం తమిళనాట చాలా బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు కూడా వాళ్ళు కలిసే ఉన్నారన్న ప్రచారం కూడా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో అట్లాంటి ఒక రిలేషనే విజయ్ సంగీతాన్ని వేరు చేసింది. ఆయన ఆ రిలేషన్ క్లోజ్ చేసుకోమని చెప్పినప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో చివరకు పిల్లలు కూడా తండ్రితో విభేదించి తల్లి వైపు వెళ్లిపోయారని ఒక ప్రచారం చాలా బలంగా జరిగింది. ఇట్లాంటి అంశాలంతా పేర్కొంటూనే ఆమె డైవర్స్ పిటిషన్ దాఖలు చేశారు ఈ ఏడాది ఫిబ్రవరిలో. ఈ నేపథ్యంలో ఆ వ్యవహారం కొనసాగుతూ ఉండగానే తాజాగా వెనక్కి తీసుకున్న సంచలనం. మరోవైపు మధ్యలో ఉదయ్ స్టాలిన్ వ్యాఖ్యలు కూడా సంగీతాన్ని ఏమన్నా ప్రభావితం చేశాయి. ఎందుకంటే స్టాలిన్ కొంత అభ్యంతరకర కామెంట్స్ చేయడం, ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ వరకు దారితీసిన సంగతి కూడా తెలిసిందే. ఉదయనిధి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా మొత్తం సంగీత కొంచెం ఆలోచనలో ఏమన్నా పడ్డారా? ఈ నేపథ్యంలోనే అంటే మళ్ళీ విజయ్ కు దగ్గర అవ్వాలని అనుకుంటున్నారా అనేది కూడా తేలాల్సింది. మరి కనీసం సంగీత అట్లీస్ట్ ఏమన్నా ఈ పరిణామాల తర్వాత ఆమె ఏమన్నా ట్విట్టర్లు కానీ సోషల్ మీడియా వేదిక కూడా ఏదైనా స్పందించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అది సాయంత్రం లోపల కూడా తేలే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే మొత్తంగా ఇప్పటికీ అసెంబ్లీ సెషన్ లో ఉన్న సీఎం విజయ్ తన భార్య డైవోర్స్ వ్యవహారం ఇంత సంచలనంగా మారిన నేపథ్యంలో మరి ఆయన ఎలా వ్యవహరించబోతున్నారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. బలరాం, అంటే ప్రస్తుతం సంగీత విడాకుల కేసు వెనక్కి తీసుకోవడం కూడా విజయ్కి రాజకీయంగా ఇది ఎంతవరకు కలిసి వచ్చే అంశంగా భావించారు? ఖచ్చితంగా అంటే ఒక రకంగా రాజకీయంగా కలిసి వచ్చే అంశం అయినప్పటికీ ఆయన ఇప్పటికే ఉన్న రిలేషన్ సంగతి ఏంటి అనేది కూడా ఇక్కడ ఖచ్చితంగా చర్చించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఒక నటితో ఆయన రిలేషన్ లో ఉన్నారు, కలిసి సహజీవనం చేస్తున్నారు. ఇది తమిళనాడు ప్రజలంతా కూడా తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో మళ్ళీ భార్య అంటే మాజీ భార్య అనడానికి కూడా లేదు కాబట్టి భార్య సంగీత మళ్ళీ దగ్గరకు వచ్చే నేపథ్యంలో పిల్లలంతా కలిసి విజయ్ని కలుస్తారన్న ప్రచారం నేపథ్యంలో మరి ఆ నటి ఎవరైతే రిలేషన్ లో ఉన్న ఆమె స్వతంత్రంగా వైదొలుగుతారా, లేక కేవలం డైవర్స్ పిటిషన్ మాత్రం వెనక్కి తీసుకొని అయినా కూడా విజయ్ కు సంగీత ఏమన్నా దూరంగానే ఉంటారా అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా 1-2 రోజుల్లోనే ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ మురళి.